హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి కొండపల్లి కిల్లా అనమాట. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డిస్టిక్లో అంటే విజయవాడకు దాదాపు 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కొండపల్లి ఫోర్టు. ఈ కొండపల్లి ఫోర్టు విజయవాడ నుంచి ఎగ్జాక్ట్ 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఈ ఫోర్టుకు రావాలంటే దాదాపు 435 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖపట్నం నుంచి రావాలంటే దాదాపు 372 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇంకా ఈ ఫోర్టుకు ఎలా రావాలని అడిగితే విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం రావాలి. ఇబ్రహీంపట్నం నుంచి ఈ కొండపల్లి ఫోర్టుకు దారి అయితే ఉంటుంది. ఈ కొండపల్లి ఫోర్ట్ చేరుకోవాలంటే రోడ్ నుంచి దాదాపు 7 కిలోమీటర్లు మనం ఘాట్ రోడ్ ఎక్కవలసి ఉంటుంది. ఈ ఫోర్టుకు రావాలంటే మనకు ఎలాంటి బస్సు సౌకర్యం అయితే ఉండదు. అంటే విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వరకే మనకు బస్సు సౌకర్యం ఉంటుంది. ఇబ్రహీంపట్నం నుంచి మనం వీలైతే ఆటోస్ తీసుకొని వెళ్ళాలి. ఈ ఫోర్టు టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 5 PM వరకు అనమాట. ప్రతిరోజు తెరిచి ఉంటారు. ఇప్పుడు మనం ఈ కోట ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ ఈ కోటను చూడాలంటే మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి 30 రూపాయలు అనమాట. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకైతే 10 రూపాయలు. అక్కడ మెనూ కార్డు కూడా ఉంచాను చూడండి. మనం ఈ ఫోర్ట్ చూడడానికి వెళ్ళినప్పుడైతే బైక్ రైడర్స్ అయితే చాలామంది వచ్చారనమాట. మనం ఈ కోటలోనికి ప్రవేశించగానే మనకు ముందుగా వచ్చేది దర్బార్ అనమాట. ఇది రాజుల కాలంలో వాడినటువంటి దర్బారు. ప్రస్తుతానికి దీనిని మ్యూజియంలా చేశారు. ముందుగా ఈ కోట యొక్క హిస్టరీ చూసుకుంటే 1360లో అనవోతారెడ్డి కాలంలో అనవేమారెడ్డి పర్యవేక్షణలో ఈ కోట అయితే నిర్మించబడింది. 1364లో అనవేమారెడ్డి పట్టపగ్గాలు చేపట్టిన తర్వాత కోట నిర్మాణం పనులు అయితే శరవేగంగా పూర్తి చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం వచ్చేసి దర్బార్ అని చెప్పాను కదా. ఒకప్పుడు రాజులు, మంత్రులు ఈ దర్బార్లో రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను ఇక్కడి నుంచి తీసుకునేవారు. ఇంకా ఇక్కడ మన ఏపీలో ఉదయగిరి ఫోర్టు, చంద్రగిరి ఫోర్టు, ఇంకా వచ్చేసి అనంతపురంలో ఉన్నటి ఫోర్టు గురించి కూడా వివరించారనమాట. ఇక మ్యూజియంలో కొండపల్లి ఫోర్ట్ యొక్క ఆవిర్భావం మరియు కొండపల్లిని ఎవరెవరు పరిపాలించారో వారికి సంబంధించిన హిస్టరీ మొత్తం ఈ మ్యూజియంలో రాసి ఉంది. మీరు వచ్చినప్పుడు ఒకసారి వీటి మీద ఒక లుక్ వేయండి. ఎందుకంటే ఇదంతా చెప్తే నా వీడియో బాగా లెంత్ అయిపోతుంది. చెప్పడం మర్చిపోయాను, ఈ కోటకు బస్ సౌకర్యం అయితే ఉండదని చెప్పాను కదా. మీరు ఓన్ వెహికల్స్ వస్తే అంటే బైక్లైనా రావచ్చు, కార్లైనా రావచ్చు. ఇక్కడైతే పార్కింగ్ సౌకర్యం ఉంది. పార్కింగ్కు ఎలాంటి రుసుము అయితే లేదు. ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కంపల్సరీ అయితే ఇబ్రహీంపట్నం వరకు రావాల్సిందే. ఇబ్రహీంపట్నం నుంచి మీకు ఆటోస్ అవైలబుల్లో ఉంటాయి. ఇది ఈ కోట యొక్క నమూనా అన్నమాట. ఈ కోట మొత్తం ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మనం స్టార్టింగ్లో దర్గా చూసాం కదా. దర్గా నుంచి కొంచెం లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మనకు దర్బార్ అయితే కనపడుతుంది. దర్బార్ నుంచి వెనక సైడు ఖాళీ ప్లేసు. ఇదంతా కూడా నేను మీకు వివరించి చూపిస్తాను మొత్తం. కోటలో చాలా ప్రాంతాలు అయితే మనం చూడాల్సి వస్తుంది. దర్బార్ హాల్ ఇంతగా చూశారు. అది కాకుండా నీటి తొట్టి ఉన్న ప్రాంతము, కోనేరు, గోశాల, ఆయుధాగారము, రాణి మహాలు మరియు మార్కెట్, ఆయుధాగారము, కారాగారము, ఇలా చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి. వాటిని గురించి మొత్తం మీకు వివరిస్తాను. ఈ ప్రాంతాన్ని చాలా రాజకుటుంబీకులు పరిపాలించారు. అందులో రెడ్డి రాజులు, కాకతీయులు, విజయనగర రాజులు, కమ్మరాజులు, గజపతులు, నవాబులు మరియు ఢిల్లీ సుల్తాన్లు, లాస్ట్లో బ్రిటిష్ వారు, ఇలా చాలామంది అయితే ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వలన ఇక్కడ హిందువులకు సంబంధించిన అవశేషాలు మరియు ముస్లిమ్స్కు సంబంధించిన అవశేషాలు మొత్తం ఇక్కడ బయటపడ్డాయి అన్నమాట. ఇంకా ఈ ప్రాంతంలో మనకు వినాయకుని విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు బయటపడ్డాయి. అవి మ్యూజియంలో మీరు గమనించవచ్చు. మనం దర్బార్లోంచి బయటికి రాగానే ఇక్కడ గజశాల అయితే కనబడుతుంది. ఇక్కడ రాజుల కాలంలో గుర్రాలను, ఏనుగులను ఇక్కడే కట్టేసి వాటికి సంబంధించిన గడ్డి, నీటిని ఇక్కడే ఉంచేవారు. మనం ఈ గజశాల చూసుకొని మెట్లెక్కి పైకి రాగానే మనకు ఇక్కడ దర్బారు పైన ఉన్నటువంటి హాల్ అయితే కనపడుతుంది. ఇక్కడ దీనిని నర్తనశాలగా పిలిచేవారంట. అంటే రాజులు ఇక్కడికి వచ్చినప్పుడు
నర్తకీమణులు వేసే డ్యాన్స్ను చూస్తూ ఇక్కడ సేద తీరేవారంట. మరియు ఇక్కడ నుంచి అంటే చాలా సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు. నర్తనశాల అని చెప్పాను కదా, ఇక్కడ రాజులు వచ్చినప్పుడు ఏదైనా దండయాత్ర జరిగితే ఇక్కడ నుంచి పారిపోవటం కోసం ఇక్కడ చాలా సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్పారు. అందులో ఒకటి ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి గోల్కొండ కోటకు మరియు దగ్గరలో ఉన్న ప్రాంతాలకు ఇక్కడ నుంచి అయితే సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్తారు. ఈ సొరంగ మార్గాలను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మూసివేయడం జరిగింది. ఇక్కడ చూడండి, గ్లాస్ గీచారు. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయన్నమాట కిందికి పోవటం కోసం. ఈ కోటలో ఉన్న చాలా సొరంగ మార్గాలను అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకు కారణం అనేసి మనకు తెలీదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దాన్ని మూత వేశారు. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి పోతే ఇక్కడ నుంచి కూడా ఒకదాన్ని చూడండి సొరంగ మార్గం ఉంటుంది. ఇక్కడ ఇలాంటి చాలా వాటిని ఇక్కడైతే మూత వేయడం జరిగింది, అంటే మూసివేయడం జరిగింది అన్నమాట. ఈ నర్తనశాలను చూసుకొని కొంచెం ముందుగా వస్తే మనకు ఇక్కడ రాజుగారికి వేగులు ఉంటారు కదా, వారు డైరెక్ట్గా రాజుగారికి వచ్చి సమాచారం ఇవ్వటం కోసం ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి బ్రిటిష్ వారి బ్యారెక్స్ అన్నమాట. అంటే బ్రిటిష్ వారు ఆయుధాగారం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారని చెప్పాను కదా, వారు నివాసం ఉండటానికి ఇక్కడ బ్యారెక్స్ ఏర్పాటు చేశారన్నమాట. చిన్న చిన్న రూమ్స్ లాగా ఇవి అవే అన్నమాట. ఇంకా ఈ కోట గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం వచ్చేసి ఇక్కడ సినిమా షూటింగ్స్ అయితే చాలా జరిగాయి అన్నమాట. మూవీస్లో కోట అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది గోల్కొండ కోట. దాని తర్వాత ఎక్కువ సినిమాలు ఇక్కడే షూటింగ్ చేశారు. రీసెంట్గా రైటర్ పద్మభూషణ్ అనేసి సినిమా వచ్చింది, ఆ సినిమా కూడా ఇక్కడ షూటింగ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతంలో పెద్ద సొరంగం ఉండేది, అక్కడ దీనిని రాళ్ళు పెట్టి క్లోజ్ చేశారనమాట. ఈ కోటలో రాజుగారు కానీ రాణిగారు కానీ స్నానం చేయడం కోసం కొలనులు ఉండేవంట. అంటే రాజుగారు రాణిగారి కొలనులు మరియు అక్కా చెల్లెళ్ళ కొలను. అది కాకుండా ఇక్కడున్న కొన్ని ప్రాంతాల్లో బంగారు వస్తువులు దొరికేవని, అవి ఇక్కడున్న స్థానికులు తీసుకెళ్లారని చెప్తున్నారు. మరియు గుప్త నిధుల కోసం ఇక్కడ సొరంగ మార్గాల్లో తవ్వకాలు చేసేవాళ్ళని చెప్తున్నారు. ఇంకా ఇక్కడున్న ఒక గుహలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని, కోట దిగువన 3 కిలోమీటర్ల దూరంలో గజపతుల చెరువు ఉంది, అక్కడ ఏనుగులు స్నానం చేయించేవారంట. జనభూమి కార్యక్రమం వచ్చింది కదా 1996-97లో, ఆ స్కీమ్లో భాగంగా ఆ చెరువును సుందరీకరించారు. ఇక్కడ ఈ చెట్టు కనపడుతుంది చూడండి, చెట్ల మధ్యకు రాళ్ళు వచ్చాయో రాళ్ళ మధ్యకు చెట్టు వచ్చిందో అర్థం అవ్వట్లేదు. ఈ కోట అంతా కూడా మనకు కొండ మీదనే కనపడుతుంది, చాలా విస్తీర్ణం ఉంటుందన్నమాట ఈ కోట. ఇక్కడ చాలా అయితే భవంతులు ఉంటాయి, ఇంకా మార్కెట్ అనేసి, రాణిగారి మహల్ అనేసి, బందీఖానా, ఆయుధాగారము. బ్రిటిష్ వారు ఇక్కడ చాలా పటిష్టంగా ఉన్నటువంటి ఒక ఆయుధాగారాన్ని అయితే తయారు చేశారు. ఆ ఆయుధాగారాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇందాక మీకు రాణిగారి మహల్ అని చెప్పాను కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా లోపలికి వెళ్తే మనకు ఇది ఎంట్రన్స్. మనకి లోపలికి వెళ్తే 3 దారులు ఉంటాయి ఇక్కడికి. చూడండి, ఇక్కడ కొలను ఉంటుంది, ఇక్కడ చాలా చిన్న చిన్న గదులు అయితే ఉంటాయి రాణిగారికి మరియు రాణిగారి చెలికత్తెలకు అనుకుంటాను. ఇక్కడ చిన్న చిన్న గదులు అయితే ఉంటాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ కోర్టులో కొండపల్లి ఫోటో అనే యాప్ ఉంటుంది. ఇక్కడ దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం మ్యూజియం లోపలికి వెళ్తే అక్కడ ఉన్న స్కానర్ని స్కాన్ చేస్తే మనకు అక్కడ ఒక వాయిస్ వస్తుందని చెప్పారు. అది పనిచేస్తుందో లేదా అనేసి నేను యాప్ ఎక్కించుకొని లోపలికి వెళ్ళాను అనమాట. వాళ్ళైతే ఇవేం పనిచేయట్లేదని చెప్పేశారు. అంటే ఇక్కడ ఉన్న వైఫై కానీ ఇలాంటివి కొన్ని పనిచేయట్లేదని చెప్పారు. నేను స్టార్టింగ్ వాళ్ళు చెప్తుంటే నిజమేమో, నేను ఈ వీడియోకు వాయిస్ చెప్పాల్సిన అవసరం లేదేమో, ఇక్కడ స్కాన్ చేస్తే ఆ వాయిస్ వస్తుంది కదా, దాన్ని ఇక్కడ ఇంక్లూడింగ్ చేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ సరైన మెయింటెనెన్స్ లేక, ఇక్కడ వైఫై సిగ్నల్స్ రాక అవి పనిచేయట్లేదు అనేసి చెప్తున్నారు. ఇదంతా రాణి మహల్ గారి వ్యూ అన్నమాట. ఇప్పుడు పైకెక్కి చూపిస్తాను. చూడండి చిన్న చిన్న గదులు ఎలా ఉన్నాయో. ఈ రాణి మహల్ చూసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకు రాజుల కాలంలో ఉన్నటువంటి మార్కెట్ అయితే కనపడుతుంది. ఈ మార్కెట్ మనం ఇప్పుడున్న జనరేషన్లో ఉన్నటువంటి సూపర్ మార్కెట్ అయితే అనవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూడండి లోపలికి వెళ్తే ఎన్ని షాప్స్ అయితే ఉంటాయో, ఇవన్నీ కూడా షాప్స్ అన్నమాట.
ఇది ఎంట్రన్స్, చుట్టూ షాపులు, మధ్యలో ఖాళీ ప్రదేశం. అంటే ఆ కాలంలో ఈ మార్కెట్ ఎంత బాగా అభివృద్ధి చెందిందో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఈ కోట గురించి పూర్తిగా వివరించాలి అంటే చూడనోళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ఇది మొత్తం అవగాహన చేసుకోవాలనేసి మొత్తం వివరిస్తున్నాను. కాబట్టి వీడియో లెంతీ అవుతుంది, స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ కోటను చూసినట్టే ఉంటుంది. నేను మొత్తం వివరిస్తాను అన్నమాట మీకు. ఈ మార్కెట్ను చూసిన తర్వాత బయటికి వస్తే మనకైతే జైలు అయితే కనబడుతుంది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం జైలును. రండి లోపలికి వెళ్ళి జైలును చూద్దాం. అదే జైలు, కారాగారం, బందీఖానా ఇలాంటి చాలా పేర్లు ఉంటాయి కదా, ఎవరి భాషలో వారిది. ఈ బందీఖానా కొంచెం పైకి చూస్తే ఇక్కడ చూడండి ఇంకో కోట కనపడుతుంది. ఇక్కడ టైం లేక మనం అయితే పైకి పోలేదన్నమాట. ఇక్కడ పోవడానికి దారి కూడా ఉందని చెప్పారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ జైలుకి అయితే రండి చూద్దాం. ఇది చీకటి గది అంటున్నారు, అంటే జైల్లోనే చీకటి గది అనమాట. ఇక్కడైతే మనకు ఖైదీలకు ఫుడ్ అయితే ఇలా పెట్టరు, అంటే ఈ గేట్లో నుంచి పెట్టరంట. ఇక్కడ పైనుంచి లోపలికి అంటే ఒక మార్గం ఉంది, అంటే కిటికీ లాంటిది ఉంది, దాంట్లో నుంచి ఫుడ్ వేస్తారంట ఖైదీలకు. ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. కానీ దీనికి మెయింటెనెన్స్ లేక చాలా లోపలికి వెళ్ళడానికి చాలా ప్రాబ్లంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఫుడ్ వేస్తారన్నమాట ఆ పైనుంచి. మన ఇండియాకు బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిందని చెప్పారు కదా. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత ఇక్కడున్న ఈ కోటను బ్రిటిష్ వారు ఆయుధాగారంగా ఉపయోగించుకున్నారు. అప్పట్లో వాళ్ళకున్న పిరంగులనైతేనేమి, వెపన్స్ని అయితేనేమి ఇక్కడ ఇందులో డంపు చేసేవాళ్ళంట. ఇది వచ్చేసి ఆయుధాగారము. అందువలన ఈ కోటను బ్రిటిష్ వాళ్ళు ఆయుధాగారంగా ఉపయోగించుకోవడం వల్ల చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఈ కోటలో చాలా సొరంగ మార్గాలు ఉంటే ఆర్కియాలజీ వాళ్ళు క్లోజ్ చేశామని చెప్పారు కదా. అందులో ఈ కోట నుంచి దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి గోల్కొండ కోటకైతే ఒక సొరంగ మార్గం ఉండేదని చెప్తున్నారు. కొండపల్లి కోట చూసిన తర్వాత మీకు టైం ఉంటే మళ్ళీ తిరిగి కొండపల్లి కోట నుంచి ఇబ్రహీంపట్నం చౌరస్తాకి వెళ్తే అక్కడ నుంచి కొండపల్లి గ్రామం వెళ్తారు. ఇబ్రహీంపట్నం చౌరస్తా నుంచి కొండపల్లి గ్రామం వచ్చేసి 5 కిలోమీటర్లు. ఇక్కడ కొండపల్లి బొమ్మలు చాలా ఫేమస్ అన్నమాట. ఈ బొమ్మలు ఎంత ఫేమస్ అంటే మన ప్రధానమంత్రి మోడీ కూడా ఈ బొమ్మల గురించి చెప్పారనమాట. ఈ బొమ్మలన్నీ కూడా హ్యాండ్మేడ్తో తయారు చేస్తారు, అంటే చేతితో తయారు చేస్తారు, ఎలాంటి మిషన్లు వాడరు. మరియు మొదటి బొమ్మ తయారు చేయడానికి ఎంత సమయం తీసుకున్నారో చివరి బొమ్మ కూడా అంతే సమయం తీసుకుంటారు, అంతే పర్ఫెక్ట్గా చేస్తారనమాట. ఈ వీడియో ద్వారా మనకు చిన్న సజెషన్ అయితే వచ్చింది. అదేంటంటే గవర్నమెంట్ ఆఫీసర్లను కానీ రాజకీయ నాయకులను కలవటానికి వెళ్ళినప్పుడు అధికారులు అయితేనేమి మరి ఎవరైతేనేమి బుకేలు తీసుకెళ్తారు. అంటే బుకేలు దాదాపు చాలా ఖర్చు అవుతుంది. ఆ బుకేల బదులు ఈ కొండపల్లి బొమ్మలు తీసుకెళ్తే దీన్ని నమ్ముకున్న వారు బాగుపడతారు. అలా తీసుకున్న బుకేలు అయితే వేస్ట్ అవుతాయి, కానీ ఈ బొమ్మలు అయితే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం కదా. ఇది మీకు అదే సమ్మతం అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, రైట్ ఆర్ రాంగ్ అనేది. మీరు ఈ ఫోటో చూసిన తర్వాత అయితే ఈ బొమ్మలను అయితే కంపల్సరీ చూడండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ నా ఛానల్లో కొండవీడు ఫోటో గురించి అయితే వివరించాను. ఇదన్నమాట ఆ వీడియో. ఈ కొండవీడు ఫోటో అయిపోయిన తర్వాత సిద్ధవటం ఫోటో మరియు చివరన గండికోట ఫోటో, ఈ 3 ఫోటోలు కూడా నా ఛానల్లో ఉన్నాయి. మీకు నచ్చితే వీటిని కూడా ఒక లుక్ వేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. మీకు ఏదైనా అనిపిస్తే చెప్పాలనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై ఛానల్.